కబ్జా కోరుగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డిని తరిమి కొట్టండి అంటూ సిపిఎం పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ ప్రజలను కోరారు. పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్ నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్తో కలిసి మంగళవారం పాణ్యం మండలంలోని గోరకల్లు, కొండజూటూరు, సుగాలిమెట్ట, భూపనపాడు, నెరవాడ, పాణ్యం మండల కేంద్రములలో ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తూ విస్తృతంగా పర్యటించారు. ప్రచారం సందర్భంగా గ్రామాలలోని వీధి కూడలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పాణ్యం నియోజకవర్గంలో కబ్జా కోరుగా కాంట్రాక్టర్ల కమిషన్ ఏజెంట్గా ఉంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని వారు పిలుపునిచ్చారు. 2 జిల్లాల పరిధిలో ఉన్న పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం ప్రభుత్వ పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు అనుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రజా సమస్యల పట్ల బాధ్యత లేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న కారణంగానే ఉపాధి రహిత ప్రాంతంగా మారిందన్నారు. ఈ 2024 ఎన్నికల్లో కబ్జా కోర్లను తరిమికొట్టి ప్రజా సమస్యలపై నిరంతరం అంకిత భావంతో పనిచేసే సిపిఎం కాంగ్రెస్లను గెలిపించాలని వారు కోరారు. గెలిచిన సంవత్సరంన్నరలోపు పాణ్యం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతామని వారు హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఏ రాజశేఖర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు, జిల్లా నాయకులు ఎల్లయ్య, నాయక్, సుబ్బరాయుడు, కోయలకొండ నాగరాజు, సాయి ఉదయ్తో పాటు వందలాది మంది సిపిఎం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర్ గారు పాణ్యం అభ్యర్థిగా ఇక్కడ నేను పోటీ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ సిపిఐ ఇండియా కూటమి మద్దతుగా, అలాగే నంద్యాల పార్లమెంటుకు లక్ష్మీ నరసింహ యాదవ్ అని చెప్పి కోరుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థులుగా మీ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, ఈ ప్రాంత ప్రజల్ని కోరుతా ఉన్నా, ఈ ప్రాంతం నుంచి కబ్జాకోరులను తరిమి కొట్టండి. మొత్తం కబ్జాకోరులు తిట్ట వేశారు. మొత్తం మైనింగ్ మాఫియా ఈరోజు రాజ్యం వెళ్తుంది. అదే కాదు, కమిషన్ల ఏజెంట్లుగా ఉండేటి వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇక్కడే మనం చూసాం, తమరాజ్పల్లె, తాండా ఈ ప్రాంతంలో గ్రీన్ కో ఐడల్ ప్రాజెక్ట్ వస్తే అక్కడ ఎవరైతే సామాన్య ప్రజలు భూములు కోల్పోతే, పిన్నాపురం ప్రాంతంలో భూములు కోల్పోతే, ఆ పిన్నాపురంలో ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్లకు న్యాయమైన నష్టపరిహారం రావాలని సిపిఎం పార్టీ పోరాటం చేస్తే, ఆ ప్రాంత ప్రజల్ని భయప్రాంతాలు సృష్టించి తన కమిషన్లకు కకృతి పడి ఆ ప్రాంతానికి ప్రజలకు నష్టం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనే విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు గత అనేక సార్లుగా ఈ ప్రాంతంలో గెలిచాడు. ఎక్కడైనా ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేశాడా? ఎక్కడైనా దండుకోవడం తప్ప, దండుల మహారాజుగా మిగిలాడు తప్ప ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఒక్క పని కూడా ఎక్కడ చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము చాలా ప్రాంతాలు పోయాం. నిన్న గడివేళ్ల మండలం పోయాం, ఈరోజు పాండ్య మండలంలో తిరుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా తమ సమస్యను తిష్టవేసి పండించుకునే నాతులు లేడు. అలగనూరు రిజర్వాయరు 4 సంవత్సరాలు అయిపోయింది, గండిపడి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్లు మారుతాయి. అట్లాంటి ఆ చిన్న పని కూడా చెయ్యలేని చేతగానే దద్దమ్మలు ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు. అందుకోసమే రైతాంగాన్ని హాని కలిగించే ఇట్లాంటి దద్దమ్మలను ఓడించడం తప్ప వేరే మార్గం లేదు. మరొకరు నిలబడ్డారు,
ఇలా చేత కాదని బీజేపీని తంకలెట్టు తిరుగుతున్నారు. అంటే మైనార్టీలను దళితులను ఊచకోత కోసి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్న బీజేపీతో జత కట్టారంటే తెలుగుదేశం మైనార్టీలను దళితులను ఊచకోత కూడా సిద్ధమా? మీరు ప్రశ్నించాలని నేను కోరుతా ఉన్నా. అంటే కార్మికులను రైతులను హాని కలిగించే నరేంద్ర మోడీకి ఈరోజు స్థానం లేకపోతే భుజానెత్తుకుని తిరుగుతున్నారు వీళ్ళిద్దరు కలిసి. అందుకోసం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకుండా, ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇవ్వకుండా, ఇక్కడ ఎవరైతే చదువుకున్నట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఏదైతే ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుందో అట్లాంటి బీజేపీకి తానా అంటే తందనలాడే వైసీపీ టీడీపీని ఓడించకపోతే రాబోయే కాలంలో రైతులంటే వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండలేరు. మొత్తం కూడా ఈరోజు వలస వెళ్ళే పరిస్థితి. ఈరోజు సామాన్యంగా వ్యవసాయ కూలీలు వెళ్తున్నారు. రాబోయే కాలంలో రైతులు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే యువతి యువకులు అనేక ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఈరోజు ఇండియా కూటమిగా ప్రజలకు, రైతులకు అనేక రకాల వాగ్దానాలు చేశాం. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అట్లే రైతులకు రుణమాఫీ, ప్రతి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అదే కాదు అనేక రకాల సంక్షేమ పథకాలు.